స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ బావుట ఎగరవేసింది. 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో 6 చోట్ల తెదేపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలో తెదేపా అభ్యర్థి దీపక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ నామినేషన్ వేసిన మరో అభ్యర్థి పైలా నరసింహయ్య చివరి నిమిషంలో తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచిన దీపక్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. శ్రీకాకుళంలో స్వతంత్ర అభ్యర్థి మామిడి శ్రీకాంత్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో తెదేపా అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 2 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తెదేపా అభ్యర్థులు మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ బరిలో విపక్ష పార్టీలెవరూ లేకపోవడం వల్ల అధికార పార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. చిత్తూరు జిల్లాలో తెదేపా అభ్యర్థి దొరబాబు ఎన్నిక ఏకగ్రీవమైంది. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో తెదేపా వైకాపా మధ్య పోటీ నెలకొంది.